నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనతో రిజిస్ట్రేషన్ వ్యవస్థ స్తంభించిపోయింది. వారం రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వాయిదా పడక ఆస్తుల కొనుగోలు, అమ్మకాల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలంటూ కూడా డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు. ఈ జీవో తమ ఉపాధికి, వృత్తి భద్రతకు ముప్పుగా మారుతుందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. వెంటనే జీవోను రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 396 ను జారీ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్తగా రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్లు తీసుకురాబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సర్కార్ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లపైనే ఆధారపడి ఉన్న తమకు అన్యాయం జరుగుతోందంటూ కూడా డాక్యుమెంట్ రైటర్లు ఆరోపిస్తున్నారు. పెన్ డౌన్ కార్యక్రమం మరింత ఉధృతం అయ్యే ఛాన్స్ ఉందా? డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనపై ప్రభుత్వ స్పందన ఏంటి? ప్రభుత్వం తెచ్చిన జీవో 396 ఎందుకు లక్షలాది మందికి ఆగ్రహానికి కారణమైంది? ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనతో రిజిస్ట్రేషన్ వ్యవస్థ స్తంభించిపోయింది. వారం రోజులుగా కూడా పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వేల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్లు వాయిదా పడగా ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి కూడా ప్రజలు చాలా వరకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలంటూ కూడా డాక్యుమెంట్ రైటర్లు కోరుతూ ఉన్నారు, ఆందోళన చేపట్టారు. మొత్తంగా కూడా వారం రోజులుగా కూడా ఈ ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం ఒకవేళ ఈ 396 జీవోను తీసుకువస్తే మాకు సంబంధించి కూడా మేము ఎన్ని సంవత్సరాలుగా కూడా వీటిపైనే కూడా జీవనం కొనసాగిస్తూ ఉన్నాం, మా కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడతాయంటూ కూడా డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన బాటపట్టారు. ఈ నెల 31 వరకు కూడా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. రైట్, మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఎల్ఎం మోహన్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే పెనుమాక సుబ్బారావు గారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా సుబ్బారావు గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. ఎట్లా చూడాలంటే చాలా ఏళ్లుగా కూడా ఈ రైటర్లందరూ కూడా వీళ్లపైనే కూడా మేము జీవనం కొనసాగిస్తూ కూడా ఉన్నాము, ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా అంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏమో కొత్తగా కూడా జీవో నెంబర్ 396 అయితే తీసుకువచ్చింది. అసలు ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు ఈ జీవోను తీసుకువచ్చింది? అసలు మీకున్న అభ్యంతరాలంటే ఇప్పటికే కూడా చాలా వరకు కూడా రైటర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. ఈ జీవోను తక్షణమే కూడా నిలిపివేయాలంటూ కూడా రైటర్లు కోరుతున్నారు. ముందుగా ఐన్యూస్ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. 396 జీవో అనేది దర్శవ లేఖల వృత్తికి మరణశాసనం లాంటిదని మేము భావిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెలలో 12వ తారీఖున మేము పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రకటించాం. 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలని మేము నిర్ణయించుకున్నాం. దీని గురించి మేము కార్యాచరణ రూపొందించాం. దిగ్విజయంగా 6 రోజులు పూర్తయిపోయింది. వాళ్ళతో 7 రోజులు, మిగిలిన 4 రోజులు కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తాం. ఈ జీవో వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ప్రైవేటు వారికి గనక ఈ సెక్టార్ని అప్పగిస్తే ప్రభుత్వ ఆస్తులకి భద్రత లోపిస్తుంది. ప్రధాన కారణం అదే ఉద్దేశం. ప్రభుత్వ ఆస్తులు మరి ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలుదారులు అనేవారు లక్షలాది మందిగా ఉంటారు. వాళ్ళ ఆస్తుల భద్రత ప్రైవేట్ చేతుల్లోకి వెడితే అది ఎటువంటి విపరీత పరిణామాలు దారితీస్తుంది అనేది మనం ఊహించలేని విషయం. గవర్నమెంట్ సెక్టార్ లో ఉండగా కూడా కొన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని కూడా అరికడుతున్నా కూడా ఇంకా కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించి కొన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిని కూడా కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకో వ్యక్తులు కానివ్వండి, అదంతా మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. దస్తావేజ్ లేఖర్ ఎప్పుడు దస్తావేజ్ లేఖర్గానే ఉంటాడు. దస్తావేజు లేఖరి దళారీ కాదు. అది ముందుగా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ వ్యవస్థ మీద పోరాడట్లేదు, ఒక ప్రభుత్వం మీద మా పోరాటం.
దస్తావేజుల వ్యవస్థ అనే దాన్ని సజీవంగా బతికించండి. 1908 ఇండియన్ స్టాంప్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఈ వ్యవస్థను బతికించాలి. దీని మీద సుమారుగా 5 లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నాం. దస్తావేజులు అయితేనేంటి, స్టాంప్ వెండర్లు అయితేనేంటి, డిటిపి ఆపరేటర్లు అయితేనేంటి, దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకి వన్ బేడంగస్ కావడానికి అవసరాలు ఏంటి, తర్వాత ఈ పీడిఈ కొట్టేవాళ్ళు ఏంటి, మరి అక్కడ ఉన్న జెరాక్స్ మిషన్లు, ఇవన్నీ బోల్డ్ అంత మందికి సుమారుగా 5 లక్షల మందికి మేము జీవనోపాధి కల్పిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే 5 లక్షల మంది జీవోపాధి కోల్పోయి ఈ సంస్కరణలు ఎందుకు ఉపయోగపడతాయని చెప్తున్నాం. 5 లక్షల మంది జీవన వృత్తి పాడు చేసిన ఈ సంస్కరణలు మనకు అవసరమా? మా సంస్కరణలు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల జీవనోపాధికి ఉపయోగపడాలి, జీవన వృత్తి మెరుగుపరచడానికి ఉపయోగపడాలి. ఈ వ్యవస్థ ఏమవుతుంది, ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఒక కార్పొరేట్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఫస్ట్ లో చాలా నీట్ గా చక్కగా చెప్తారు, మనకి 2000 రూపాయలే వసూలు చేస్తున్నాం అంటారు. కానీ అది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు 20,000 అడిగినా 50,000 అడిగినా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దెర్ ఈజ్ నో మోర్ ఆల్టర్నేటివ్. ఇంకో ఆల్టర్నేటివ్ మనకు ఉండదు. వ్యవస్థ ఎప్పుడు పబ్లిక్ చేతుల్లో ఉన్నంతసేపే ఇది ఉంటుంది. ప్రైవేట్ పరం అయిన తర్వాత మన పరిధిలో ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చాలానా కట్టాల్సిన పరిస్థితి తీసుకెళ్తారు. ఇవాళ దస్తావేజుల వ్యవస్థ ఉందంటే ప్రతి దస్తావేజు కూడా విభిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఒక దస్తావేజుకి కోరిలేషన్ ఉండదు. మా మేధస్సుకు రంగరించి మేము పరిచయం చేస్తాం. ఒక దస్తావేజు రాయడానికి మాకు ఒక రోజు టైం సరిపోవట్లా. పాత దస్తావేజు తీసుకోవాలి, దానికి ముందు దస్తావేజు తీసుకోవాలి. ఈ మూడింటిని క్రోడీకరించాలి. తర్వాత ఈసీకి అప్లై చేయాలి. దాని మీద లోన్లు ఉన్నాయో లేవో చూడాలి. ఆ లోన్లు క్లియర్ చేయాలి. లోన్లు క్లియర్ చేసిన తర్వాత దస్తావేజ్ వచ్చిన తర్వాత అవసరమైతే ఫీల్డ్ మీదకి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకుంటాం. మెజర్మెంట్స్ ప్రకారం డాక్యుమెంట్ రాస్తాం, అగ్రిమెంట్ రాస్తాం. ఏంటంటే సుబ్బారావు గారు ముఖ్యంగా కూడా అంటే ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానం ఇవంతా కూడా చాలా అంటే మోడర్నైజేషన్ జరిగిపోయింది కాబట్టి జరుగుతోంది. ఇంకా దానికి కాలానుగుణంగా కూడా మన సిస్టమ్ కూడా మారాలి. బట్ ఇన్నాళ్ళు బట్టి కూడా చాలా వరకు కూడా ఇప్పుడు వెండర్లు కానీ దస్తావేజులు రాసే వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా మరి ఉన్నారు. బట్ ప్రభుత్వం మాత్రం ఒకవైపు అంటే సాంకేతిక పరంగా కొంత ఇంకా ఫాస్ట్గా కూడా జరగాలనే ఉద్దేశంతో కూడా తీసుకువచ్చింది. సో అంటే ఇదంతా కూడా ప్రజలకు కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. అంటే కొంతవరకు కూడా మీ కుటుంబాలకు సంబంధించి కూడా ఎవరైతే కూడా ఆధారపడి ఉంటారో ఈ వెండర్లు కానీ దస్తావేజులు రాసే వాళ్ళు కానీ స్టాంప్ డ్యూటీ వీళ్ళందరూ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటే వీళ్ళంతా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు. దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఆల్టర్నేటివ్గా కూడా ఇంకొకటి ప్రభుత్వం సంబంధించి వాళ్ళు ఏమైనా కొంత ఉపాధికరంగా కూడా ఏమైనా చూపిస్తే బాగుంటుంది, ఆ దిశగా కూడా ప్రభుత్వానికి మీరు చెప్పడం జరిగిందా? ప్రస్తుతం ఉన్న సుమారు 5 లక్షల కుటుంబాలకి ఏం ఆన్సర్ చేయగలుగుతుంది ప్రభుత్వం? ఒక ప్రైవేటీకరణ చేసి ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తే కార్పొరేట్ ఆఫీస్ లో ఓ 10 మందినో 5గురినో పెట్టుకుంటాడు. వాళ్ళు ఎవరికి జవాబుదారీ వహిస్తారు? ఇవాళ చేస్తాడు, రేపు రిజైన్ చేసి ఇంకొక ఉద్యోగానికి పోతాడు. 15,000 20,000 ఇస్తారు. ఆ స్కిల్ఫుల్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? మేము ఒక దస్తావేజ్ రాయడానికి దస్తావేజ్ లేకగా నేను రూపాంతరం చెందడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. ఇవాళ నేను నేర్చుకున్నది 30 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నది 50% కూడా లేదు ఇంకా సబ్జెక్ట్. అంత అగాధమైన సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్టు వల్ల లక్షలాది కుటుంబాలు జీవన ఆధారం అవుతాయి. ఒక రోజుతో పోయేది కాదు ఇది. నా ముందు తరం వాడు దస్తావేజ్ రాసిన దస్తావేజు కూడా ఇవాళ నేను అకౌంటబిలిటీ చూపిస్తున్నాను. ఇది మా నాన్నగారు రాసిన దస్తావేజు, దీన్ని వ్యాలిడిటీ ఉంది అని చెప్తున్నాం. మేము సంవత్సరాల తరబడి అక్కడ ఉంటున్నాం. ప్రతి వ్యక్తి మమ్మల్ని నమ్ముతున్నారు. ఇదిగోసారి మీ నాన్నగారు రాసిన దస్తావేజు చూపిస్తే చాలా ఆనందపడుతున్నాం. అటువంటి దస్తావేజు, అటువంటి రక్షణ మళ్ళీ కల్పిస్తానే మేము ప్రయత్నిస్తాం తప్ప ఇంకో విధంగా ప్రయత్నించం. ప్రైవేట్ సెక్టార్లోకి వెళితే 30 సంవత్సరాల నుంచి నేను చేసిన సర్వీసు ఆఫీస్ లో ఉన్నవాడు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయిపోవడం లేదా మానేసి వెళ్ళిపోతే అకౌంటబిలిటీ ఎక్కడ వస్తుంది? ఎటువంటి దస్తావేజు రాయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సరే, ప్రభుత్వం వారు సంస్కరణలు చాలా ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంస్కరణనే మేము ఆచరించాం. 1.0 పెట్టారు, మేము ఆచరించాం. 2.0 పెట్టారు, ఆచరించాం. మేము ఎక్కడ డిఫర్ అవ్వలేదే. పీడిఈ కొట్టమన్నారు, పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ పెట్టారు, కట్టాం. చలానాసు సిఎఫ్ఎంఎస్ లో కట్టమన్నారు, కట్టాం. ప్రభుత్వం ఏ జీవోని మేము వ్యతిరేకించాం. ప్రభుత్వం చేసే అన్ని పనులు చేసాం. చలానా డాక్యుమెంట్ లో ఆధార్ నెంబర్ లింక్ చేయమన్నారు, ఆధార్ నెంబర్ చేసాం. తర్వాత పాన్ నెంబర్ చేయమన్నారు, పాన్ నెంబర్ ఇంక్లూడ్ చేసాం. ఆధార్ లింక్ కి ఫోన్ కి లింక్ చేయమన్నారు, చేసాం. ఓటీపీలు తీసుకోమన్నారు, తీసుకున్నాం. ప్రభుత్వం వారు అన్ని ఛానల్స్ లో చెప్తుంది మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు అని. అయినా సరే
మా దగ్గర కూర్చోబెట్టుకుని ఒక్కొక్క వ్యక్తి ఒక దస్తావేజు 4 పార్టీలు ఉంటే 12 సార్లు ఓటీపీ చెప్పాలనే పరిస్థితి. అవి చేస్తున్నాం. ఆఫీస్ చేయాలని పరిస్థితి అంతా చేస్తున్నాం. ప్రభుత్వం వారు ఆచరించమని కోరిన 15 నిమిషాల్లో దస్తావేజు మేము టేబుల్ మీద పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ఇంకా ఈ సంస్కరణ వల్ల 1 నిమిషంలో ఏమన్నా దస్తావేజు ఇవ్వగలుగుతారా? 15 నిమిషాల కంటే ముందుకు తీసుకురాగలుగుతారా నేను ప్రశ్నిస్తున్నా. రైట్. ఎల్ఎం మోహన్ గారు నమస్తే అండి. రైట్. అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవో వల్ల కూడా చాలా వరకు కూడా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా కొంత జాప్యం జరిగిన పరిస్థితి, కానీ కొంత అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా కూడా ఈ జీవోని మేము తీసుకొచ్చామంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. సో ఈ జీవోకి సంబంధించి ఏం చెప్తారు? ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కరెక్టే అంటారు? ఇంకొకటి, సబ్ రిజిస్టర్ సంబంధించిన వ్యక్తులందరూ కూడా మేము చాలా వరకు 5 లక్షల మంది వరకు కూడా మేము కుటుంబాలన్నీ కూడా దీనిపైన కూడా మేము ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఈ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా వాళ్ళు న్యాయ పోరాటం దిశగా కూడా ఒక 10 రోజులుగా కూడా వాళ్ళు చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. నిరాహార దీక్షలు కానీ లేదా మొత్తంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. చలో హైదరాబాద్, చలో విజయవాడ అంటూ కూడా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎట్లా చూడాలి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 396 జీవోకు సంబంధించి కూడా ఏం చెప్తారు? ఇది కరెక్టే అంటారా? ఒకటి సాంకేతిక పరంగా కూడా దీన్ని తీసుకొచ్చామంటూ కూడా ప్రభుత్వం చెబుతోంది. నమస్తే మీకు, సుబ్బారావు గారికి, న్యూస్ ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చినా, లంచగొండితనం లేదు తీసుకొచ్చినా, ఏం తెచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఉపయోగపడేట్టుగా చేస్తారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేయరు. ఇప్పుడు మామూలుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గతంలో ఎవరికైనా ఏదైనా మీకు కానీ నాకు కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, అమ్మాలన్నా, కొనాలన్నా డైరెక్ట్ పోయి మనం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనము ఒక ఇల్లు కొన్నా లేక భూమి కొన్నా ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చెప్పిన తర్వాతనే మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ రిజిస్టర్ ఆఫీసర్లు. ఇప్పుడు అంటే పరిస్థితి పూర్తి దిగ్బంధం అయిపోయింది. వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. వాళ్లకు కమిషన్ పర్సెంటేజ్ ఏదైనా ఇస్తే తప్ప ఏ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, 1-2 కాదు అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి డాక్యుమెంట్ రైటర్లను బయటకు పంపించేస్తే మొత్తం వీళ్ళ ఆధీనంలో పెట్టుకుంటే, వీళ్ళు చెప్పినట్టే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తగరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి, ఈ భూములన్నిటినీ దానికి చుక్కల భూములనో లేక వివాదం ఉందనో లేక సమస్య ఉందనో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నిటినీ సేకరించుకుని వాళ్ళ కింద పెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్ప, మనం కూడా మన కళ్ళ ముందరే చూసినాం. రాజధాని సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ రాజధాని పేర్లు అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చేసి అమరావతిలో రాజధాని అనేటప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు మొత్తం వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు దాదాపు 25,000 ఎకరాలు సేకరించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో అమరావతి అని ప్రకటించినారంటే రాష్ట్రంలో ఎక్కడే కానీ భూమి అనేది ఇప్పుడు బాగా వాల్యూ పెరిగినది భూమికి, బంగారు కన్నా ఎక్కువ వాల్యూలో భూమి ఉంది. ఆ భూమి మొత్తం వీళ్ళ కబంధ హస్తాలకు తీసుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన తీసుకొచ్చిన సందర్భం లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి కదా, పేద ప్రజల కోసం 45,000కే 1,500 ఇస్తామని చెప్పినారు, 50,000 20,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి అని చెప్పి వాళ్ళకు ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అవి చెప్పినట్టు ఏడవండి అయ్యా బాబు. అది చెప్పింది ఏడ్చకుండా ఇక్కడ దాదాపు 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్స్ ఉంటే వాళ్ళ నోరు కొట్టి వాళ్ళని ఇప్పుడు బయటికి పంపించి వాళ్ళు ఇప్పటికిప్పుడే ఆత్మహత్యలు చేసుకోండి, మీరు మీ కుటుంబాలు ఎక్కడన్నా చదువుకోండి అనే విధంగా వాళ్ళు తీసుకొస్తే ఎట్లా బతకాలి వాళ్ళు? దాని మీదనే ఆధారపడి వాళ్ళు, వాళ్ళ తరాలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి దాని మీద ఆధారపడి బతుకుతుంటారు. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఏమి లేదని మీ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు బయటకు పంపించి వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్ మీరేమైనా చూపించగలిగినారా? చూపిస్తారా? చూపించరు కదా. మీరు మీ చేతుల్లోకి తీసుకొని 2-3 ఏళ్ళ లోపల మొత్తం రాష్ట్రంలో ఉండేటివన్నీ మీరు కబ్జా చేసేసి మీ ఆధీనంలో పెట్టుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లను వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్నటువంటి కుట్ర తప్ప వీళ్ళు
వీళ్ళు ప్రజలకు ఉపయోగపడాలంటే ఆలోచన ఎక్కడ చేసిన సందర్భం లేదు. వీళ్ళు ఎక్కడ రాష్ట్రంలో ఇంతవరకు వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క మాట మీద కూడా నిలబడిన సందర్భం లేదు. వాళ్ళ మాట మీద నిలబడే తత్వం కాదు కాబట్టి ప్రజల్లో అప్పుడే పూర్తి వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఉద్దేశంలో భాగంగా మా మీద నిందలు మోపి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టించి అక్రమ కేసులు పెట్టించి బలవంతంగా దాడులు చేపించి రకరకాలుగా తయారైనారంటే వీళ్ళు మోహన్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఆస్తుల వివరాలకు సంబంధించి కూడా ఒక ప్రైవేటు వ్యక్తులకి ఈ డేటా అంతా కూడా డేటాబేస్ అంతా కూడా వెళ్ళిపోతుంది, అదంతా కూడా భద్రతాపరమైన ఇబ్బంది అని ఒకటి చెప్తున్నారు. ఇంకొకటి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడతాయి, వాళ్ళ జీవన వృత్తికి సంబంధించి కూడా చాలా వరకు ఇబ్బందులు పడతాయి. ఒకటి అంటే ఈ ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి ఈ డేటా వెళ్ళటం నిజంగా కూడా కొంత మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ఏదైతే కూడా ఈ సంస్కరణ తీసుకొచ్చిందో క్లియర్గా చేసే విధంగా కూడా ఉంటుంది. నిజంగా ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళితే కొంత మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేకపోతే ఇంతవరకు నేను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనమ్మా, ఇప్పుడు కాదు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడు కూడా ఈ మధ్య రకరకాల సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందే దాంట్లో ఆధార్ కార్డు కానీ, ఓటీపీ నెంబర్ కానీ, మనం థంబ్ వేయడం కానీ, మన ఫేస్ అక్కడ కనపడడం కానీ, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం డైరెక్ట్ గా అక్కడ కనిపిస్తే తప్ప రిజిస్ట్రేషన్ కాదు. అక్కడ మనము డబ్బులు ఏదైనా పే చేసి అలా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫోన్ పేనా లేక గూగుల్ పేనా చెక్ ఏదైనా ఇచ్చినట్టు కళ్ళకి కనిపించినట్టు అది రిజిస్టర్ చూపించిన తర్వాత జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అంత ఈజీగా ఒకరితో ఒకరు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇచ్చి కనకారాలు చేయాల్సిన అవసరం లేదు. చేసేదేదో సక్రమంగా వాళ్ళను కూడా మాట్లాడి వాళ్ళను మెప్పించి ఇది ప్రజలకు వివరించి చెప్పి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం మంచిగా చేద్దామనే ఆలోచనలో విధంగా గ్రామ స్థాయిలో గ్రామాల్లో మీటింగ్లు పెట్టి ముందు వాళ్ళ 5 లక్షల మందితో వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి ఉపాధి ఏం కల్పిస్తున్నారో చూడాలి. ఆ ఉపాధి కల్పించిన తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది, ప్రభుత్వం పైన. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కదా, వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు కాదు కదా. 5 లక్షల మంది మన రాష్ట్రానికి సంబంధించిన మంది వాళ్ళు రోడ్డు పాలైతే ఎవరిని ఉద్ధరించినట్టు, మనం ఎవరి కోసం చేస్తున్నట్టు ఇప్పుడు. కాబట్టి వాళ్ళను మాట్లాడి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఆ తర్వాత ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే గ్రామ స్థాయి నుండి మీటింగ్లు పెట్టి మంచిది చెడ్డేది దీంట్లో మనకు ప్రజలకు ఉపయోగపడేది ఏదని ప్రజల అభిప్రాయం తీసుకోవాలి కదా. మీరే ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కాదు కదా. ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలన్నీ ఆయన మీద వేసి వీళ్ళు తప్పించుకొని వీళ్ళు బాగుపడి ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ వాళ్ళు అమలు చేస్తున్నారు. అంతకుముందంతా జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతమైనటువంటి భాషలతో తిట్టినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు రాష్ట్రంలో మేలు చేస్తారనే ఆలోచన ఎక్కడ లేదు కదా. లేదు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి ఉద్దేశంలో భాగంగా చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్తుంది కదా ఖాళీ భూములు కానీ లేక 08 కానీ లేక అది 22A పెట్టి కానీ అలాంటివన్నీ వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. లేక వీళ్ళు ఉన్నటువంటి యజమానులను కూడా బెదిరించి వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటే అడ్డం ఉంటారు, వీళ్ళు అడ్డం లేకుండా తొలగించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్న ప్రయత్నం ఇది. రైట్. సుబ్బారావు గారు, వారం రోజులుగా కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం అనేది కూడా జరుగుతోంది. ఇంకా జూలై 29 వరకు కూడా చేస్తామంటున్నారు. సో ఏంటి, ఇంకా ప్రభుత్వంతో కూడా ఇంకా చర్చలు ఫలించే విధంగా కూడా కనిపించడం లేదు. సో ఇంకా ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా వచ్చి మాట్లాడుతుంది, మీతో కూడా చర్చలు జరుగుతుంది అనుకుంటున్నారా? లేదండి, మాతో లోకేష్ టీమ్ లో వాళ్ళు కొంతమంది మాట్లాడడం జరిగింది, చంద్రబాబు టీమ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, మాతో మాట్లాడారు. అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులతో కూడా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. నాకు తెలిసిన మేరకు వాళ్ళకి వచ్చిన రిపోర్టు ప్రైవేటీకరణ చెయ్యొద్దనే రిపోర్ట్ వచ్చింది. మరి ఇవాళ రేపట్లో చంద్రబాబు గారు ఏదైనా మంచిగా సమస్యను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం ఒక ట్యాగ్ లైన్, ఇది ముందే ప్రభుత్వం కాకూడదు. 5 లక్షల కుటుంబాలు మునిగిపోతున్నాయి, ఇది మంచి ప్రభుత్వంగానే ఉండాలి. చంద్రబాబు గారికి మేమంతా ఓట్లేసి గెలిపించాం, మా రక్షణ కలిగించాల్సిన బాధ్యత ఆయనదే. మా కుటుంబాలు నష్టపోతే బాధ్యత వహించాల్సిన కూడా ఆయనే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ పెన్ డౌన్ కార్యక్రమాలు చేశామంటే ఇది మేము చేసిన పెన్ డౌన్ కాదు, మా చేత ప్రభుత్వం బలవంతంగా చేసిన పెన్ డౌన్. మా కుటుంబాల కోసం మేము పోరాడేలాగా పరిస్థితులు క్రియేట్ చేశారు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం, మా కుటుంబాలకు వీధిన పడకుండా చూడండి, సక్రమంగా జరిగే వ్యవస్థని సంస్కరణల పేరుతో డిస్టర్బ్ చేయొద్దని కోరుకుంటున్నాం. సంస్కరణలకు వ్యతిరేకం కాదు కదా మేము, మీరు చెప్పిన అన్ని సంస్కరణలు మేము చేశాం కదా. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముందో కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? ఇవాళ సంస్కరణలు జనాలకి కుటుంబాలకి భరోసా ఇవ్వాలి, కూడి పెట్టాలి. 5 లక్షల మంది నోటి దగ్గర కూడి తీసేసే సంస్కరణలు 5 సంస్కరణలు కావు. వాటి సంస్కరణలుగా మనం యాక్సెప్ట్ చేయలేము.
మన సంస్కరణ అనేది ఎందుకు? అందరికి డెవలప్మెంట్ కోసమే కదా వాళ్ళు చేసింది. ఈ డెవలప్మెంట్ కనుక ఫెయిల్ అయ్యి 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడితే అది సంస్కరణ అవుతుందా? అది సంస్కరణ కాదు. అటువంటి సంస్కరణలు మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం మా పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తించాలి. మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది కాని పరిస్థితుల్లో ఏం చేయాలనేది మా అసోసియేషన్ సభ్యులంతా కూర్చుని ఒక నిర్ణయాలు తీసుకుంటారు. నేను వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేను. అసోసియేషన్ నిర్ణయిస్తుంది. 31 వరకు పెండడం జరుగుతుంది. 31 తర్వాత ఏం చేయాలనేది అసోసియేషన్ లో ఉన్న సంఘ సభ్యులంతా నిర్ణయిస్తారు. తర్వాత కార్యాచరణ తర్వాత ప్రకటిస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సుబ్బారావు గారు, అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. ప్రభుత్వం ఇక జీవో 396 ను జారీ చేసి రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిని తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి కూడా ఈ జీవోను తీసుకొస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం చెబుతోంది. బట్ ఈ జీవో వల్ల చాలా వరకు కూడా దశాబ్ద కాల పాటు కూడా మేము ఈ డాక్యుమెంట్ రైటర్లు, వెండర్లు అందరూ కూడా మేము ఆధారపడి ఉన్నాము. మా 5 లక్షల కుటుంబాల వరకు కూడా మేము ఆధారపడి ఉన్నాం. మేము అందరం కూడా రోడ్డును పడతామంటూ కూడా రైటర్లు చెబుతున్న పరిస్థితి. బట్ చూడాలి ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఈ జీవో నెంబర్ 396 ను వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.